నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారు రేపటి నుండి చక్రం తిప్పబోతున్నారు. జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. వృషభ రాశి జీవితంలో అసలు ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి, ఎటువంటి అదృష్ట ఫలితాలు అనేవి వృషభ రాశి వారు పొందబోతున్నారు, గ్రహాల అనుగ్రహం కారణంగా వీరి జీవితం అసలు అదృష్టవంతంగా ఎలా మారబోతూ ఉంది, ఎప్పటి నుంచో వీరికి ఎవరైతే అవమానాలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారో వారిపైన వీరు విజయాన్నే సాధించగలుగుతారు. అయితే అసలు ఈ వృషభ రాశి వాళ్లకు రేపటి నుండి కూడా చక్రం తిప్పబోయే విధంగా ఎటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి, ఇక వీరి జీవితం అనేది ఎలా మారబోతూ ఉంది, ఏ అంశాలలో వీరికి కలిసి వస్తుంది, ఏ అంశాలలో వీరికి కలిసి రాదు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలో రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వాళ్లకు రేపటి నుండి కూడా గ్రహాలలో అనుకూలవంతంగా మార్పులు చెందడం కారణంగా వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా సక్సెస్ అనేది 100% సాధించబోతున్నారు. ఎలా అయితే మీ జీవితం ఉండాలి అని ఇప్పటి వరకు మీరు కలలు కన్నారు, అదేవిధంగా మీ లైఫ్ అనేది మారబోతూ ఉంది. మీరు పట్టిందల్లా కూడా బంగారంలా మారేందుకు చక్కటి అవకాశాలు రానున్నాయి. అదేవిధంగా గతంలో మిమ్మల్ని ఎవరైతే అవమానించి బాధలకు గురి చేశారో, అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్నచూపు చూశారో, ప్రతి ఒక్క విషయంలో కూడా మిమ్మల్ని బాధ పెట్టే విధంగా దురుసుగా మాట్లాడటం, ఇలాంటివి అన్నీ కూడా ఇదివరకు ఎవరైతే చేస్తూ ప్రవర్తించారో ఇప్పుడు వాళ్ళు అయితే వాళ్ళ తప్పులను తెలుసుకుంటారు. వారికంటే కూడా మీరు అత్యున్నత స్థాయికి వెళ్ళబోతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీ డెవలప్మెంట్తో బుద్ధి చెబుతారు. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క గొప్పదనాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఇక చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని క్షమించమని కోరుకుంటారు. త్వరలోనే మీకు అయితే విశేష శుభ గడియలు అనేవి ప్రారంభం కాబోతూ ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే కష్టాలు బాధలు అనుభవించారో వాటి నుండి మీరు బయటపడేందుకు చక్కటి అవకాశ మార్గాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు అయితే అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకు ఇలా అని అంటే గనుక గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూల విధంగా సంచారం చేయడం కారణంగా మీకు విపరీత అదృష్టం అనేది పట్టబోతూ ఉంది. ఇక దీని కారణంగా మీలో పట్టుదల అనేది కూడా ఇప్పుడు చాలా విపరీతంగా పెరగబోతూ ఉంది. గతంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ పెట్టడం వలన మీరు విజయాలు అనేవి సాధించాలి అని అనుకున్నప్పటికీ ఏ పని మీరు చేసినా కూడా అందులో రివర్స్ అవుతూ మీకు అయితే మిశ్రమ ఫలితాలు అనేవి ఎదురయ్యేవి. దీని కారణంగా మీరు ఎంతో బాధకు గురి అయ్యేవారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా అంటున్నారు, మేము విజయం సాధించలేకపోతున్నాము అని. ఏ పని చెయ్యాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక ఆటంకం అడ్డంకి అనేది వస్తూ ఉంటుంది అని చెప్పి మీలో మీరే చాలా బాధపడుతూ ఉన్నారు. కానీ ఇక మీదట అంటే రేపటి నుండి కూడా మీకు ఎంతో అనుకూలవంతంగా పరిస్థితులు అనేవి మారబోతున్నాయి. కాబట్టి మీరు పనుల విషయంలో ఎంత అయితే ప్రయత్నం చేస్తారో అంతే ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. ఇక రేపటి నుండి కూడా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా, మీరు పడే ప్రతి కష్టం కూడా తగిన ఫలితం అనేది మీరు పొందగలుగుతారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు బాధలకు గురి చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మిమ్మల్ని క్షమించమని అడుగుతారు. ఇక మీ జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారనుంది. ఉద్యోగాలు చేసే వాళ్లకు, వ్యాపారం చేస్తున్న వాళ్లకు, విద్యార్థులకు అందరికీ కూడా ఎంతగానో అనుకూలత అనేది గోచరిస్తుంది. ఈ వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరంగా ఇప్పుడు మనం చూస్తే గనుక ఆర్థిక పరంగా మీరు అయితే డబ్బులను చాలా బాగా సంపాదించబోతున్నారు. ఇదివరకు ఈ వృషభ రాశి వారు డబ్బులను బాగానే సంపాదించేవాళ్ళు. కానీ గతంలో మీకు అనుకూలంగా లేకపోవడం కారణంగా ఎన్నో రకాలుగా ఖర్చులు అనేవి వస్తూ ఉండేవి. ఇంట్లో అధికమైనటువంటి ఖర్చుల వలన కానీ, లేదా ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉండడంగా కానీ,
లేదా వివిధ కారణాల వల్ల అవ్వనివ్వండి, వచ్చినటువంటి డబ్బులు అన్నీ కూడా ఏదో ఒక విధంగా అనుకోకుండా బయటకు ఖర్చుల రూపంలో పోయేవి. దీనికి కారణంగా మీరు సంపాదించిన డబ్బులు గానీ, మీ చేతికి వచ్చే ఆర్థిక మార్గ ప్రయోజనాలు గానీ ఏవీ కూడా మీరు పొదుపు అనేది చేయలేకపోయారు. ఎంత పొదుపు చేయాలి అని ఆలోచన చేసినా కూడా మీ ఆలోచన అనేది ఫలించనే లేదు. మీరు ఎంతగానో బాధకు గురి అవుతూ ఉండేవారు. కానీ ఇక మీదట మీకు ఆర్థికపరమైనటువంటి అంశాలలో అనుకూలత అనేదే పెరగబోతూ ఉంది. ఆర్థిక పరంగా డబ్బులను మీరు సంపాదించేందుకు అవకాశాలు తెరుచుకోనున్నాయి. మీకు డబ్బుకు ఎటువంటి లోటు అనేదే కనిపించటం లేదు. ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళు గతంలో ఎందులోనైనా మీరు డబ్బులను పెట్టుబడి పెట్టిన వాళ్లకు ఇప్పుడు ఆ పెట్టుబడుల నుండి లాభాలు పొందే విధంగా అవకాశాలు రానున్నాయి. ఇక ఉద్యోగం చేసే వాళ్లకు ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరగడం వలన మీరు ఎంతో మంచిగా ఆర్థిక పరంగా సెటిల్ కాబోతున్నారు. బంధువులలో సమాజంలో మంచి పేరు, అలాగే గౌరవం, మర్యాదలు ఇవన్నీ కూడా మీరు సంపాదించుకోగలుగుతారు. ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక నిజంగా చెప్పాలి అంటే గనుక ఇంతకు ముందు ఉన్న మీ జీవితానికి ఇప్పుడు రాబోయేటటువంటి జీవితానికి ఎంతో తేడాను మీ కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అటువంటి విధంగా మీ జీవితం అనేది మారేందుకు ఇప్పుడు సమయం అద్భుతంగా మారనుంది. ఇక ఈ సమయంలో మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే గనుక వారికి మీరు సరైన పద్ధతిలోనే బుద్ధి చెప్పే విధంగా మీరు మారతారు. అయితే ఇదివరకు మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే వృషభ రాశి వాళ్ళు ఒక్కొక్కసారి వారి మాటలు పట్టించుకోకుండా మళ్ళీ వారితో కలిసి సంతోషంగా ఉండాలి అని, వారితో మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని అస్సలు పట్టించుకునే వాళ్ళే కాదు. అంటే కొంతమంది వీరిని బాధపెట్టి అవమానించిన తరువాత మళ్ళీ వీరితో మాట్లాడటం అస్సలు ఇష్టపడే వాళ్ళే కాదు. కానీ ఇప్పటి నుంచి కూడా వారే మీ దగ్గరికి వచ్చి వారితో మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తారు. అలాగే మీతో కలిసి ఉండాలి అనే ప్రయత్నం చెయ్యనున్నారు. అంతలా మీ జీవితం అనేది మారేందుకు అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే మీరు ఎన్నో శుభవార్తలు విని ఆనందిస్తారు. ఇక వృషభ రాశి వ్యక్తులు మీ యొక్క కుటుంబం విషయంలో కానీ, మీ ఉద్యోగ జీవితంలో కానీ, మీ వ్యక్తిగత జీవితం విషయంలో కానీ మీరు కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. ఇక ఈ వృషభ రాశి వాళ్ళు ఎంతో కాలంగా బంగారం, ఆభరణాలు కొనుగోలు చేయాలి అనే ఆలోచనలు చేసి ఆర్థిక పరంగా డబ్బులు అనేవి సరిపోక ఆగిపోయినట్లయితే గనుక ఇక మీదట మీరు ఏది కొనాలి అని ఆలోచన చేసినా కూడా తప్పకుండా కొనుగోలు చేసే అవకాశం అయితే ఇప్పుడు మీకు బలంగా కనిపిస్తూ ఉంది. అలాగే వాహనం కానీ, స్థలం కానీ ఎవరైతే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారో వాళ్లకు కూడా ఇప్పుడు సమయం అనుకూలంగా మారుతుంది. కానీ ఇక్కడ మీ విషయంలో చూస్తే గనుక మీకు ఎక్కువగా బంగారం, ఆభరణాలను కొనుగోలు చేసే సూచన కనబడుతూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా వారి జాతకంలో గ్రహాలు అన్నీ కూడా ఇప్పుడు బాగున్నాయి. ఇప్పుడు మీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా మారుతున్నాయి కాబట్టి ఏ పనులను మీరు చేసినా కానీ అందులో విజయవంతులు కాబోతున్నారు. ఎంతో మంచిగా మీరు లాభాలు పొందనున్నారు. ఈ సమయంలో కూడా మీకు అదే జరగబోతూ ఉంది. ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు అనేవి మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కానీ చేయాలి అని కానీ అనుకున్నా, లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నా, ఎంతో కాలంగా ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలని ఆలోచన చేస్తున్నా కూడా ఈ సమయంలో మీరు అనుకున్నవి అన్నీ కూడా మొదలు పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే ఈ సమయం ఎంతో అనుకూలంగా మారింది. కాబట్టి మీరు ఈ సమయంలో ఏది మొదలుపెట్టినా కూడా అందులో విజయవంతులు కాబోతున్నారు. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిగత విషయం కూడా చాలా అనుకూలంగా మారనుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం విషయంలో కూడా బాగుంటుంది. వివాహపరంగా కూడా అనుకూలత ఏర్పడబోతూ ఉంది. ఇంట్లో సుఖ సౌఖ్యాలు ఏర్పడతాయి. కుటుంబ పరంగా అనుకూల వాతావరణమే కలగబోతూ ఉంది. వృషభ రాశి వారికి అనుకూల శుభ ఫలితాలే పొందనున్నారు. వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది. అలాగే పరమేశ్వరుడికి ఒక సోమవారం రోజున అభిషేకం చేయిస్తే చాలా అనుకూల శుభ ఫలితాలు పొందుతారు. మీరు ఏ కొత్త పని ప్రారంభించినా, లేదా ఏదైనా పని మొదలు పెడుతున్నా, లేదా మీరు బయటకు వెళ్తున్నా కానీ ఒకసారి మీరు విఘ్నేశ్వరాష్టక పారాయణ చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠించడం చేస్తే అందులో విజయవంతులు అవుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.